హలో ఫ్రెండ్స్, శ్రీరంగంలో ప్రసాదాల కోసం బాగా బార్లు కట్టేవాళ్ళు అనమాట. ఒక బ్రాహ్మణుడు వచ్చి 6 మంది కొడుకులకి తనకి ప్రసాదం తీసుకెళ్ళేవాడు. పెట్టకపోతే గలబా చేసేవాడు. ఈ సంగతి రామాంజనాచార్యుల వారికి తెలిసి, నువ్వు నీకు వచ్చినవేందనంటే ఇక్కడ చేసుకొని పని చేసుకొని నువ్వు ప్రసాదం తీసుకెళ్ళానంటే నాకేమి రావు స్వామి, 2 మంత్రాలు వచ్చాను. ఆ 2 మంత్రాలే చదివి నీవు ప్రసాదం తీసుకెళ్ళు అని అన్నాడు. నాకు 6 మంది కొడుకులు ఉన్నారు, వాళ్ళకి సేవ చేసుకోవటమే సరిపోతుంది, నేను ఎక్కడ వచ్చి ఇక్కడ చేశాను అని అంటే, సరే ఇంటి నుంచే చేసుకోనని చెప్పాడు. తర్వాత అతను ఏంటంటే గుడికి రావటం ముగిచేశాడు. కానీ ఇక్కడ ఏందని చెప్పారంటే, ఈ శ్రీరంగంలో ప్రసాదం ఏంటంటే సగానికి సగం ప్రసాదం మాయమైపోతుంది. తర్వాత రామాంజనాచార్య వారికి తెలిసి ఆ బ్రాహ్మణ్ణి పిలిచి అడిగాడు, నువ్వు ప్రసాదంకు రావటం లేదు, నాకు ఇక్కడ ప్రసాదం మాయమైపోతుంది అని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏంటంటే రామానుజాచార్య వారి కాళ్ళ మీద పడి, స్వామి నాకు రోజు ఏంటంటే ఒక బ్రాహ్మణుడు ఏంటంటే ప్రసాదం తీసుకొని వచ్చిస్తున్నాడు అని చెప్పాడు. తర్వాత నేను ఎవరు అని చెప్పాను అని అడిగితే, రామాంజనేయుల వారికి సేవకుణ్ణి అని చెప్పానని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు పిల్లోడు అని అన్నాడు. కానీ ఆ శ్రీరంగంలో శ్రీరంగనాథుడే వచ్చి ఆయనకి ఏందని చెప్పానంటే ప్రసాదం ఇచ్చేవాడు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఏందని చెప్పాలంటే, ఆయన రామాంజనాచార్య వారు ఎంత గొప్ప భక్తుడో మనకేందని చెప్పాలంటే దీని ద్వారా తెలుస్తుంది. భక్తి అనేది ఎప్పుడు కూడా ఏందనంటే ఎక్కడికి పోతా ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా మనం చేసింది ఏందనంటే ఎప్పుడు కూడా కలిసి వస్తూనే ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.